ఆయన నీ కార్యం నెరవేరుస్తానంట. నీ మార్గం యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొని ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవునికి స్తోత్రము. కార్యం అందరూ తన సొంత కార్యంలోకి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని కార్యక్రమం ఇష్టపడలేదు. అందుగురించి దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఉదయకాల సమయంలో ఈ రోజుల్లో సంత పట్టదు, మార్కెట్ పట్టదు, మందు షాపులు పట్టు, అంత సాతాను మార్గంలో పరిగెడుతుంది. అయినా దేవుడు పచ్చని కూర వలె వాడిపోతారు. దుర్మార్గుల నుంచి వ్యసనం పడకము, దుష్కర్ మాత్రం వాటి త్వరగా ఎండిపోతారు. దేవుడు చెప్తున్నాడు. ఈ ఒకసారి భూమానం దాటిపోతే పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి పిల్లరా. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదం. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. మించుతుంది సమయం, పొంచియుంది ప్రమాదం, ఎంచుకో స్వర్గం నరకం. మించుతుంది సమయం, పొంచియుంది ప్రమాదం, ఎంచుకో స్వర్గం నరకం. గమనించుకో ఎటు నీ పయనం. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. ఆరని అగ్ని, తీరని బాధ పాతాళమందున్నది. విందు వినోదం, బంధు బలగం ఈ లోకమందున్నది. ఆరని అగ్ని, తీరని బాధ పాతాళమందున్నది. విందు వినోదం, బంధు బలగం ఈ లోకమందున్నది. రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ, రక్షించేవారు లేక రోధిస్తారక్కడ. రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ, రక్షించేవారు లేక రోధిస్తారక్కడ. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. పాతాళంలో ఆత్మల ఆర్తన కళ్ళలో ఉంచుందాం. దేవుని ఇందాక చూశారు, విన్నారు కదా. ఒకసారి ఈ భూమండలం దాటిపోతే పాతాళం పిల్లరా,
తిని తాగి ఎగరాడి బైబిల్ చెప్తుంది ప్రపంచ భవిష్యత్తు అనే మాట చూశారు, విన్నారు కదా. ఇప్పుడైనా కను తెలుసుకో బిడ్డ. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ఇప్పటికైనా బతుకులు మార్చుకొని దేవుని దగ్గరకు వస్తే, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటాడు. అందుగురించి దేవుడు చెప్పాడు, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య పడుతున్నారు. యెహోషువ అంటారు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించమంటారు. అందరు తన సొంత కార్యంలో చూసుకుంటారని క్రీస్తు కార్యం చూడండి దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియుల, తలలో ఉంచండి. చూశారు, విన్నారు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నీ పాదాలు పొందనాలయ్యా. విత్తబడిన వాక్యం వృధా కాకుండా అయ్యా ప్రభువా, నీ వాక్యము మాకు ఇచ్చావు. లోకమంతా చీకటి లోకం నాయన, మేము బలహీనులమే ప్రభువా, బలపరచండి. విత్తబడిన వాక్యం వృధా కాకుండా అయ్యా దేవుని కార్యక్రమాలని చూడాలా, చదివి చూడాలా. మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఉన్నారు ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా ఈ నామాన్ని స్మరించడానికి గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభువా. నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. విత్తపైన వాక్యం వృధా కాకుండా అందరూ హృదయాలు ఫలించలాగున కార్యం జరిగించుకోమని మరి వీడియో చూశారు, విన్నారు, గ్రహించారు. ప్రతి ఒక్కరు చూస్తున్నవారు, చూసినవారు ప్రభువా నిజమైన లోకరక్షకుడు, నిజమైన దైవాన్ని నమ్ముకునేటట్టు ప్రభురూపమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.